జూలైలో టిట్కేళ్లు లబ్ధిదారులకు ఇస్తామన్నారు మంత్రి జోగి రమేష్. 10 రోజుల్లో మీరు కట్టిన డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అన్నారు జోగి రమేష్. టిట్కో ఇల్లు నిర్మించడంలో పార్థసారథి విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ పథకాలు రద్దు చేస్తాను అంటున్నారని మండిపడ్డారు జోగి రమేష్. ప్రజల మోహం చూపించలేక పార్టీ మారిన నూజువీడు పారిపోయారంటూ ఆయన ఆరోపించారు. ఆయన స్థానంలో తాను బాధ్యత తీసుకుంటున్నానని, త్వరలోనే ఇల్లు ఇస్తామని అన్నారు జోగి రమేష్. టిట్కో ఇల్లు నిర్మించడంలో పార్థసారథి ఫెయిల్ అయ్యారని అన్నారు మంత్రి జోగి రమేష్. బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తి పచ్చకండువా కప్పుకున్నాడని ఆరోపించారు. ప్రజలకు మొహం చూపించలేక పార్టీ మారి నూజివీడు పారిపోయారని ఆరోపించారు. ఆయన స్థానంలో తాను బాధ్యత తీసుకుంటున్నానని, త్వరలోనే ఇల్లు ఇప్పిస్తామని అన్నారు జోగి రమేష్. ఒక్క ఉయ్యూరులో మాత్రం ఈ టిట్కో ఇల్లు కంప్లీట్ అవ్వాలా, మీ బాబా ఆవేదన తీర్లా. నేను ఇక్కడ ఉండి సమాధానం చెప్పవలసిన పరిస్థితి, ఇక్కడ ఉండి సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఈ రోజున ఈ పార్టీకి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ నుండి చెప్పవలసిన బాధ్యత తీసుకోవాల్సిన స్థానిక ఎమ్మెల్యే మీ అందరినీ కూడా ఆ గృహాలు కంప్లీట్ చేయలేక మన జెండా మార్చి ఇప్పుడు ఈ టైంలో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు దగ్గర పచ్చటావులు వేసుకుంటా ఉన్నాడు. ఒక్క ఉయ్యూరులో మాత్రం ఈ టిట్కో ఇల్లు కంప్లీట్ అవ్వాలా, మీ బాబా ఆవేదన తీర్లా. నేను ఇక్కడ ఉండి సమాధానం చెప్పవలసిన పరిస్థితి, ఇక్కడ ఉండి సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఈ రోజున ఈ పార్టీకి ఎక్కడున్నాడు?